హలో అండి. మీకు ఎక్కువగా అప్పులు ఉంటే ఆ అప్పులు ఎలా తీరుతాయి అనేటువంటి 3 విషయాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. అవి 3 జాగ్రత్తగా మీరు పాటించిన మాటైతే ఎంత పెద్ద అప్పు అయినా సరే అసలు మీరు చిటికలో తీర్చేయగలరు. ఓకేనా? రైట్. ముందుగా దాని గురించి మా పాప తండ్రికి హ్మ్. అది మా పాప ఏం చెప్తుంది అంటే 3 విషయాలు ఖచ్చితంగా పాటించింది. 1, 2, 3 రైట్. ఫస్ట్ పాయింట్ అది అప్పు దొరుకుతుంది కదా అని ఎగబడి తీసుకోవద్దు అని చెప్తుంది. రెండో పాయింట్ చెప్పు. అది ఒకటి అప్పు తీసుకున్నప్పుడు తీర్చుకోగలను అని దమ్ముంటేనే అప్పు తీసుకోమని చెప్తుంది. మూడో పాయింట్ అసలు అప్పులు చేయకుండా మూసుకొని ఇంట్లో కూర్చోండి, అది చెప్పింది. సో ఫైనల్గా ఈ 3 ఒకటి అప్పు చేయాలి, ఎవడైతే అప్పు ఇస్తా అంటున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఎగబడి తీసుకోవద్దు. రెండవది అప్పు తీర్చగలిగే దమ్ముంటేనే అప్పు చేయండి. మూడోది అసలు అప్పు అనే మాట రాకుండా కష్టపడి పని చేయమని చెప్పింది అనమాట. అంతేనా? చెప్పు. అవునానా? అంతే. ఓకే, సబ్స్క్రైబ్ చెప్పు. అది సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ గుడ్ నైట్. అన్న అది